భోగాపురం విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. అనంతరం విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని పరిశీలించారు ఆయన. విమానాశ్రయ టెర్మినల్ భవనం గురించి ప్రధానికి జిఎంఆర్ సంస్థ చైర్మన్ వివరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుర్మరాజును అడిగి తెలుసుకుందాం. కుర్మరాజు, రాణి, మొత్తం ఉత్తరాంధ్ర వాసులే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఇప్పుడు భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రారంభోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే ఈ ఎయిర్పోర్ట్ టెర్మినల్ చేరుకొని మొత్తం వాటన్నిటిని పరిశీలిస్తున్నారు. ఇక్కడ రకరకాలైన ప్రత్యేకతలు, అంటే అత్యాధునికమైన టెక్నాలజీ అంతా కూడాను ఈ ఎయిర్పోర్ట్లోనేమో నిక్షిప్తం చేశారు. అంటే ఒకవైపు ఉత్తరాంధ్ర జీవన సంస్కృతి సౌరభాలని పరిచయం చేస్తూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్ టూరిజం కానీ ఆంధ్రప్రదేశ్ని మొత్తం ఆ పర్యావరణాన్ని రిఫ్లెక్ట్ చేస్తూనే ఇంకోవైపు అంతర్జాతీయంగా ఉన్న టెక్నాలజీని పూర్తి స్థాయిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందిపుచ్చుకుందనడంలో ఎటువంటి సందేహం లేదు. వీటన్నిటినీ, ఈ ప్రత్యేకతలన్నింటినీ కూడాను ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి స్వయంగా, అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మిగిలిన అధికార యంత్రాంగం అంతా కూడాను స్వయంగా వివరిస్తోంది. జిఎంఆర్ ప్రతినిధులు కూడానేమో ప్రత్యేకంగా ఎక్కడికక్కడ ఉన్న ఆ ప్రత్యేకతల్ని, అక్కడ ఉన్న వాటన్నిటినీ కూడానేమో ప్రధానంగానేమో వివరించడం జరుగుతోంది. ఈ ఆంధ్రప్రదేశ్లోని ఈ పీపీపీ పద్ధతిలో 5,640 కోట్ల రూపాయలతోటేమో మొత్తం ఈ విమానాశ్రయాన్ని రూపకల్పన చేసి వాటిని నిర్మించడం పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి అత్యాధునికమైన కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం ఈ విమానాశ్రయం అంతా కూడాను ఈ కృత్రిమ మేధతోటి చాలా వరకు టెర్మినల్స్ ఎక్కడా కూడాను హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా కృత్రిమ మేధతోటేమో ఎక్కువ సాంకేతికతను వినియోగించుకోవడం జరిగింది. అలాగే బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ BIM, అలాగే ఎయిర్ సైడ్ 4.0 సాంకేతికత, ఇవన్నీ కూడాను ఈ టెక్నాలజీస్ అన్నిటినీ కూడాను ప్రధానమంత్రికి ఈ అధికార యంత్రాంగం వివరిస్తోంది. ఎందుకంటే దేశంలోనే, అంటే ఇప్పుడు దేశీయ విమానయాన రంగానికి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహిస్తున్న తరుణంలోనే ఈ రూపుదిద్దుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక తలమానికంగా, ఒక ఐకానిక్గా దీన్ని పరిచయం చేయడం జరుగుతోంది. అందుకే నేరుగా ప్రధానమంత్రి స్వయంగా ఇటీవల కాలంలో చాలా విమానాశ్రయాల ప్రారంభోత్సవాలు దేనికి హాజరు కాకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆహ్వానం మేరకు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న చంద్రబాబు నాయుడు అలాగే వీరంతా వెళ్ళి కోరడంతో ప్రధానమంత్రి నేరుగా స్వయంగా నేను వచ్చి ప్రారంభోత్సవం చేస్తాననేసేమో ఆయన సమయం ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతమైన ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ప్రపంచ రికార్డుతోటి ధింసా నృత్యాన్ని ప్రధానమంత్రికి స్వయంగా అవి చూపించడానికి మొత్తం కొన్ని పదుల సంఖ్యలో, అంటే దాదాపు 16,000కు పైగా మంది విద్యార్థులతోటి ఈ ధింసా నృత్యాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఇక విమానాశ్రయానికి సంబంధించి మొత్తం 5,000 బస్సులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, సుదీర్ఘమైన జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల వరకు పెద్ద సంఖ్యలో మొత్తం జనాలు రావడం, మొత్తం జనం ప్యాక్ అంతా అయిపోయింది. అక్కడ ఈ విమానాశ్రయానికి ప్రధానమంత్రిని ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి రావడం జరిగింది. ఆ ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వీరంతా కలిసి ఆయనకి స్వాగతం పలికారు. స్వాగతం పలికిన తర్వాత ఆ టెర్మినల్ అక్కడ ప్రత్యేకంగా, అంటే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి కూడాను ఒక ప్రత్యేకమైన ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనను కూడాను ఆ ప్రధానమంత్రి తిలకించారు. తిలకించిన తర్వాత ఈ ప్రధానమైన వేదిక దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత ఈ దేశంలోని దేశవ్యాప్తంగా విమానాశ్రయాల అభివృద్ధికి, అలాగే దేశీయ విమానయాన రంగానికి అభివృద్ధి చేయడం ద్వారా దేశ ప్రజలకు ప్రయోజనాలు, ఎలాగ ఆర్థిక ప్రయోజనాలు జరుగుతాయి అన్నది కూడానేమో ప్రధాని తన ప్రసంగంలోని ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రజలకి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ప్రజలకు సంబంధించి మనం ఇప్పుడు ఈ విమానాశ్రయం కేవలం ఇది ఒక విమానాశ్రయంగా కాదు, ఇది ఒక ఆర్థిక ప్రగతికి, పురోగతికి ఇదొక కేంద్రంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే విశాఖపట్నం కేంద్రంగానే పలు డేటా సెంటర్లు, గూగుల్తో సహా
విస్తృతమైన డేటా సెంటర్లు కానీ, అలాగే జాతీయ రహదారి కనెక్టివిటీ, పోర్టుల కనెక్టివిటీ విశాఖతోటి అనుబంధంగా విశాఖ చుట్టూ, ఉత్తరాంధ్ర చుట్టూ అల్లుకుని ఉన్నాయి. ఫార్మా పరిశ్రమ, అలాగే ధన్యవాదాలు కూర్మరాజు.